ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు క్షీణదశలో ఉందని, తెలంగాణలో కేసీఆర్కు పట్టిన గతే జగన్కు పట్టబోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తారని, ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. యువత, ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు, ఇతరితర ప్రయోజనాలు కాదు, ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. మామూలు ఓటమి కాదు, భారీ పరాజయం తప్పదు అని తేల్చి చెప్పారు. ప్రజలు సమర్థ నిర్వహణను చూస్తారని, కేవలం వనరుల నిర్వహణ కాదని చెప్పారు. ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ వారి బాగోగులను చూస్తున్నామని భావిస్తే అది పొరపాటే అవుతుందన్నారు. జగన్ ఇదే చేస్తున్నారని, తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే చేసి దెబ్బతిన్నారని తెలిపారు. ఎన్నికల ఫలితాలను ధనబలం మాత్రమే నిర్ణయించగలదని అనుకుంటే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరని స్పష్టం చేశారు. జగన్ భారీ పరాజయం చవిచూడనున్నారని, ఎందుకంటే ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కి నేరుగా డబ్బులు జమ చేసినంత మాత్రాన ఓట్లు రాలవని తేల్చి చెప్పారు. ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వం ఓడిపోదని తేల్చి చెప్పారు. దక్షిణాది రాజకీయాల్లో డబ్బు సంస్కృతి అలవడిందని, కానీ తీసుకున్న డబ్బు ఆధారంగా ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు. అంటే దాని అర్థం అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఎవరికి ఓటు వేయాలో ముందే నిర్ణయించుకుంటారు అని దాని అర్థం. ఎందుకంటే నార్త్ ఇండియాలో కంటే సౌత్ ఇండియాలోనే జనం ఎక్కువ ప్రభుత్వాలను మార్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయం తథ్యమని పీకే అంచనా వేశారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా ఉండి ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. 2 ఏళ్ల కిందట ఇక ఎవరికీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని ప్రకటించి బీహార్ రాజకీయాల్లో మార్పు కోసం జన్ సురాజ్ పేరిట పాదయాత్ర చేపట్టారు. అయితే ఐపాక్ టీం ఇప్పటికే జగన్కు పనిచేస్తుంది. ఐపాక్ సంస్థలో అధిక వాటాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు కొనేశారని, కేవలం కొద్ది మొత్తం వాటానే ప్రశాంత్ కిషోర్ కలిగి ఉన్నారని తెలుస్తుంది.